రోహిత్ 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 నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి చోట వినిపిస్తుంది ఆ పేరు. ఎందుకు వినిపిస్తుంది? ఆ మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే కంటెస్టెంట్ ఇది నా బలం అని చెప్పి చూపిస్తాడో, నమ్ముతాడో, బయటికి దాన్ని డిస్ప్లే చేస్తాడో, అలాంటి కంటెస్టెంట్ బలాన్ని మనం గనక ఓడించగలిగితే, దాన్ని గనక మనం జయించగలిగితే ఆబ్వియస్లీ మన పేరు మోత మోగిపోద్ది. నిన్న జరిగింది కూడా అదే. నిన్న జరిగింది ఒక పెద్ద టాస్క్ కాదు, అదే పెద్ద పవర్ కోసం జరగల, గేమ్ని ఉల్టా పుల్టా చేసే టాస్క్ కూడా కాదు, జస్ట్ ఒక ఫన్గా జరిగిన టాస్క్ అది. మిథిలేష్ వర్సెస్ రోహిత్, ఆ ఆర్మ్ రెస్లింగ్ అన్నది. సో ఆబ్వియస్గా ఎవరైనా సరే మిథిలేష్ గెలుస్తారనుకుంటారు, ఎందుకంటే తన ఆడిషన్లో తన డిస్ప్లే చేసింది మొత్తం ఫిజికల్ స్ట్రెంత్, మేజర్లీ ఫిజికల్ స్ట్రెంత్. సో అక్కడ ఉన్న 15లో ఎవర్రా ఫిజికల్ స్ట్రెంత్లో టాప్లో నెంబర్ 1లో ఉంటాడు, తోపు ఎవర్రా అంటే మిథిలేష్. బ్లైండ్గా ఎవరైనా బిలీవ్ చేసేది అది. సో అలాంటి మిథిలేష్ని రోహిత్ ఏంది తెలియదు, ఎవరో తెలియదు, అసలు ఏమీ లేదు, అలాంటి రోహిత్ ఓడిచ్చేయటం అన్నది మామూలు మ్యాటర్ కాదు అది. సో ఆ టాస్క్కి ఇంపార్టెన్స్ లేకపోయినా అక్కడ జరిగిన ఆ గెలుపుకి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది. సో దాని తర్వాతే రోహిత్ 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 అనేది తెగ అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక ఏం జరుగుతుందంటే, ఆ హైప్ని రోహిత్ క్యాప్చర్ చేసుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది నాకు. మరి ఎంతమందికి అనిపిస్తుంది అంటే, ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్స్కి లక్షలు 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 ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు, 50,000 1,50,000 2 లక్షలు దాటిపోయారు. కానీ రోహిత్ జీరో నుంచే స్టార్ట్ అయ్యాడు. రోహిత్కి అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా లేదా, పర్సనల్ అకౌంట్ ఉందా, ఇది పబ్లిక్ అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదు. పర్సనల్ అకౌంట్ ఉందోలేండి, పబ్లిక్ అకౌంట్ ఉందో లేదో నాకు తెలియదు. ఈ మధ్య క్రియేట్ చేస్తుంటారు. తీరా వస్తే ఇప్పుడు 10,000 మంది అంతమంది ఫాలో చేశారు, మేబీ 20,000 అయ్యి ఉంటారు మీ పాటికి. తనకున్న గేమ్ అంటే ఇప్పటివరకు తను ఆడిన దానికి కానీ, ఇప్పటివరకు తను చూపించిన దానికి కానీ ఆ హైప్ ఎలా ఉండాలి? మినిమం 50,000 ఫాలోవర్స్ రీచ్ అయిపోవాలి సింపుల్గా, అవలా. సో సమ్వేర్ రోహిత్ కానీ, వాళ్ళ టీం కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ సమ్వేర్ ఎక్కడో వెనకబడుతున్నారు ఈ విషయంలో, హైప్ క్యాప్చర్ చేసుకునే విషయంలో అనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా ఒక రేస్ అబ్బా. మనం ఎంత చెప్పుకున్నా, మనకి గేమ్ ఎంత నచ్చినా, ఆ హైప్ కనుక క్యాప్చర్ చేసుకొని జనాల్లోకి బలంగా వెళ్ళలేకపోతే అది వేస్ట్ అయిపోద్ది. రోహిత్ బాగా ఆడాడరా అనుకోవటం వేరు, రోహిత్కి మనం ఓటేయాలరా ఈరోజు అని అనుకోవటం వేరు. రోహిత్ బాగా ఆడాడరా దగ్గర ఉండిపోతుంది. రోహిత్కి ఓటేయాలరా అన్నది మేబీ మనం కొద్దిగా పాజిటివ్గా మాట్లాడుకోవడం వల్ల మన ఛానల్లో ఏమైనా కనిపిస్తుంది తప్పితే మిగతా ఎక్కడ కూడా అంత వినిపించట్లా. సో దాన్ని వాళ్ళు తీసుకోలేదు. నాట్ ఓన్లీ రోహిత్, మిగతా కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ గేమ్ బాగా ఆడుతున్న తర్వాత వాళ్ళకి హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. మొన్నసారి మనం దీపక్ కోసం ఎవరి కోసం మాట్లాడేది ఇదే మాట, సేమ్ థింగ్. సో వీళ్ళు ఇది క్యాప్చర్ చేసుకుంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ముందుగా ఓటింగ్ అన్నది పక్కన పెట్టినా, బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకపోయినా అట్లీస్ట్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్, ఒక బేస్ ఇలా క్రియేట్ అవుతుంది. అగ్ని పరీక్ష వరకు వచ్చినందుకు వీళ్ళకి ఒక రికగ్నైజేషన్ క్రియేట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ తర్వాత ఏదైనా చేయొచ్చు, ఏదైనా బిల్డ్ చేయొచ్చు, దీని మీద సోషల్ మీడియా ప్రొఫైల్ ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉపయోగపడుతుంది అగ్ని పరీక్ష. అలాగైనా బిల్డ్ చేసుకోవాలి. సరే, ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఇప్పటికీ చాలా సోది చెప్పేస్తుంది చాలా. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఏం జరుగుతుంది, జడ్జెస్ కంటెస్టెంట్స్కి కొన్ని మాటలు చెప్పారు, ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు, ఏ విధంగా వెళ్తారు, ఎలా వెళ్తారని చెప్పి అది కూడా మాట్లాడదాం. అలాగే రెమ్యునరేషన్, అసలు అగ్ని పరీక్షకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తామన్నారు, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఫస్ట్ వీడియో లైక్ చేయండి. అసలు నేను స్టార్టింగ్లో చెప్తే వీడియో లైక్ చేయండి, ఎందుకంటే ఈ పాటికి స్టేజ్ చేసుకోవడం మొదలు పెడతాం, ఫోన్ పెట్టుకొని ఫోన్ జోలో పెట్టుకొని అమ్మయ్య మనది అయిపోయింది, అడేదో వాక్కుంటాడు, ఆ యాడ్ ఏదో వచ్చినప్పుడు తీసుకొని స్కిప్ కొట్టుకుందాలే అన్నట్టు ఉంటారు తప్పితే లైక్ కొడతాం. లైక్ కొట్టడం తీయండి లైక్. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అసలు ఓట్ చేస్తున్నారా లేదా, చేస్తే ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే 6 అని మీరు అనుకుంటున్నారు అన్న 6 పేర్లు కూడా కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? సరే, మనది ఒక వెబ్సైట్ topnewsbb.com, TOPVIEWSBB.com మన వెబ్సైట్ అనమాట. సో దానికి నేను ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా, అందులోకి వెళ్ళి ఓట్ చేయండి. ఇందులో కొంతమంది కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు, నేను వర్క్ చేస్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే, ఇది బ్రౌజర్ అంటే మన పర్సనల్ డేటా ఎవరిది కలెక్ట్ చేయట్లేదు అసలు నోవేర్. నేను అసలు కలెక్ట్ చేయను, నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మీ ఇంటి పేరు కానీ, ఏది నేను పర్సనల్ డేటా అన్నది అసలు టచ్ చేయను. సో పర్సనల్ డేటా టచ్ చేయకుండా మరి యూనిక్గా ఎలా చేస్తాము ఏంటి అంటే 2-3 దారులు ఉంటాయి. బట్ అందులో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి, టెక్నికల్ లూప్ హోల్స్. అది మనం ఏం చేసేది లేదు. సో ఒక ఐపీ అడ్రస్ని తీసుకొని చేయటమో, లేదంటే బ్రౌజర్ని తీసుకొని చేయటం, ఎన్ని చేయాలి. ఐపీ అడ్రస్ని తీసుకొని చేస్తే ఎంటైర్ నెట్వర్క్ మొత్తానికి కలిపి ఒక ఓటు, అంటే మీరు 20 మంది ఒక ఇంట్లో ఉన్నారంటే మొత్తం కలిపి ఒక ఓటు, అది కరెక్ట్ కాదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక ఫింగర్ ప్రింట్ క్రియేట్ చేస్తున్నాం బ్రౌజర్ బేస్డ్గా. సో ఇప్పుడు అంటే దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు మన సిస్టమ్ 2 బ్రౌజర్స్ ఉన్నాయనుకోండి, 2 ఓట్లు వేయగలుగుతారు, మ్యాక్సిమం అదే చేయగలుగుతారు. లేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఓన్ బ్రౌజర్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడి నుంచి ఒక ఓటు వేయగలుగుతారు. అంతే తప్పితే 10 ఓట్లు, 50 ఓట్లు, 60 ఓట్లు వేయలేరు. అండ్ ఇది స్ట్రా పోల్కి కూడా సంథింగ్ సిమిలరే వాళ్ళది కూడా. బట్ వాళ్ళ ఇంకా ఎక్కువ మనం అక్కడ ఉన్న కుక్కీస్ని వీటన్నిటిని మ్యానిపులేట్ చేసి చేయొచ్చు. మన దగ్గర ఆ కుక్కీస్ కూడా మ్యానిపులేషన్ అలాంటిది కూడా ఏం లేదు. అండ్ వెనక నుంచి ఓట్లు వేసేయటం, మ్యానిపులేట్ చేసేయటం అలాంటివి ఏమీ లేదు. సో మనలో ఆ అడ్వాంటేజ్ ఉంది.
దట్టు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో మీకు రోహిత్ నచ్చితే రోహిత్, నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అమన్ నచ్చితే అమను, ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు గాయత్రి నచ్చితే గాయత్రి, ఆ ఎపిసోడ్లో ఝాన్సీ నచ్చితే ఝాన్సీ. అట్లా మీరు ఏ రోజుకి ఆ రోజు ఓట్ చేయగలరు, నాట్ వన్స్, ఎవ్రీడే పసక్ 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 అలా చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి పసక్ కాదు మంది, డే ఎవ్రీడే పసక్ అనమాట. సో ఎవ్రీడే మీరు ఓట్ చేయొచ్చు. అలాగే అవి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా పోల్స్ కూడా ఉంటాయి. ఆ పోల్ సెక్షన్లో ఎక్స్ట్రా పోల్స్ ఉంటాయి. అది ప్లస్ మన రివ్యూస్, కంటెస్టెంట్స్ ప్రొఫైల్స్ కొత్త ట్యాబ్ నేను అది ఈ రోజు కానీ రేపు కానీ దాన్ని కూడా అప్డేట్ చేస్తా. దీని తర్వాత మనం సంథింగ్ సిమిలర్గా బిగ్ బాస్ ఛానల్లో కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో అలాగే కొంతమంది దీన్ని ఏదైనా అదే కొంచెం అంటే కొంచెం సెక్యూరిటీ అంటే వెనక నుంచి మ్యానిపులేట్ చేయకుండా నేను ఒక పర్సన్ని టైం టు టైం మానిటర్ చేసేలా కూడా పెట్టాను, అన్ని మనమే చూసుకోలేం కాబట్టి పెట్టాను. సో ఈ విల్ డీల్ విత్ ఇట్. సో ఏదైనా ఒక లోడ్ పెరిగిపోయినా ఏదైనా ఏం చేయాలి, బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయాలన్నది వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇది మనకు కాస్టే, ఇది మనకేం ఫ్రీగా రాదు, కాస్టే. ఇందులో కాస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చూద్దాం ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి, యాడ్స్ ఏమైనా రన్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాంతో సరిపోద్దా లేదని. బట్ సరిపోయినా ఇది నాకు ఇష్టం, అది వేరే థింగ్. సో నాకు అది ఓన్గా అంటే ఎవరెవరో వెబ్సైట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు మేనేజ్ చేస్తుందో తెలియదు, ఆ ట్రాన్స్పరెన్సీ తెలియదు. మనకైతే కనుక అట్లీస్ట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను చెయ్యను కాబట్టి, వెనక నుంచి ఏమీ చేయను కాబట్టి నాకు ఎన్ని నోట్లు వచ్చి నేను చెప్పగలను. అలాగే మీరు నన్ను నమ్మేవాళ్ళు ఎవరంటే నన్ను నమ్మేవాళ్ళు, మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలను, అదనమాట సంగతి. సరే, ఎవర్రా టాప్లో ఉన్నారు అంటే మన ఓటింగ్ మనది ఏదైతే ఉందో నమ్మదానికి ఏముందిలే కానీ 2000 ఓట్లు ఉన్నాయేమో ఆల్మోస్ట్ మన దగ్గర, 2220 ఈ పాయింట్కి. ఊహించరు అసలు, నేను 500, 600, 700 ఉంటాయి అనుకున్నా, 2200 ఉన్నాయి. మళ్ళీ మీరు రిపీట్గా వచ్చేస్తే మళ్ళీ ఇంకో 2000 అవుతాయి. అలా రోజు పెరుగుతూ ఉంటాయి. సో సంహౌ మనం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి నేను ఒకరోజు 1,00,000 ఓట్లు పోలేని అని చెప్తా. ఆ రోజు నా కాలర్ పైకి లేపి చెప్తా 1,00,000 ఓట్లు పోలేని అని చెప్పి. అది అక్కడ రీచ్ అవుతాం మనం నెమ్మదిగా, 1,00,000 ఓట్లు పోలేని అని చెప్పి. 2000 ఓట్లు పోలైతే ఇందులో నాకు షాకింగ్ అనిపించింది, రోహిత్కి 53% ఉంది. ఏంద్రా ఇది? ఈవెన్ అక్కడ ఓట్స్ అనేవి తక్కువ అని మనం అనుకున్నా, అసలు పడిన ఓట్లు 1181 ఓట్లు రోహిత్కి పడ్డాయి ఇందులో. అసలు మామూలుగా లేదు, అది చెప్తున్నా, ఈ హైప్ ఉంది. కానీ ఆయన సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవ్వట్లా, అది మేజర్, అది రిఫ్లెక్ట్ అవ్వాలి. సో రోహిత్ ఉన్నాడు, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చరణ్ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు మామ చరణ్ కూడా పర్ఫార్మెన్స్ ఏమీ కనిపించలేదు కదా, జనాలు ఎందుకు చరణ్కి అంటే కొంతమంది ఎందుకు ఓటేస్తున్నారు అని చెప్పి. ఎక్స్పెక్టేషన్ ఇస్ ద కీ. ఎప్పుడైనా సరే నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసావు అంటే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. రీచ్ అయితే ఆడియన్స్ నిన్ను సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే సపోర్ట్ చేయరు. మిథిలేష్కి చరణ్కి ఉన్న డిఫరెన్స్ ఏమైందంటే మిథిలేష్కి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండే, తను ఎక్స్పెక్టేషన్స్ తను కూడా క్రియేట్ చేశాడు. అది తీరా చూస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వాలా. వేరే చరణ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చరణ్ కండలు పీచి ఈ కండలు ఈ దేహం చూడరా 6 ప్యాక్ రా అంటే ఏం చేయలే. తనేంటి, తనది ఎంటర్టైన్మెంట్ యాంగిల్, కొద్దిగా మాటల మధ్యలో ఒక పంచులు వేయటం, జోకులు వేయటం, అలాగా. అది ఎపిసోడ్కి 1-2 పేలుతున్నాయి, 1-2 ఉన్నాయి. సో కొంచెం పిల్లడు మరి క్యూట్గా ఉంటాడు కాబట్టి మన వాళ్ళు కొద్దిగా వేసుంటారు ఓట్లు. సో సెకండ్ ప్లేస్లో చరణ్ ఉన్నాడు. థర్డ్ అమన్. సో అమన్ కనిపిస్తున్నాడు, అది రాంగ్గా రైట్ అన్నది మనం మాట్లాడుకున్నాం. నాకైతే ఓవర్ యాక్షన్గా అనిపించింది, ఆ షటప్ అంటాం కానీ ఏది కానీ అదంతా ఎక్కువగా అనిపించింది. కొంతమంది కింద కామెంట్ చేశారు సోహైల్ని ఇమిటేట్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి. ఎస్ అనిపిస్తుంది అలా చూస్తుంటే. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇంకా గట్టిగా అనిపిస్తుంది. బట్ మనం పర్ఫార్మెన్స్ వరకు తీసుకుంటే కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. ఇక్కడ కొన్ని వేరే వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్లు నాకు చాలామంది కొన్ని మెసేజ్లు చేశారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు, అది మనకు అవసరం లేదు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, దేనికోసం అలాంటి మాటలు మాట్లాడతారని మనకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళకి హైప్ ఇచ్చి వాళ్ళ దగ్గర వద్దు. అసలు ఇంత కూడా చెప్పాలని అనుకోవట్లా. ఒక పర్సన్ గేమ్ మీకు నచ్చింది ఓటేయండి. ఒక పర్సన్ గేమ్ మీకు నచ్చలేదు ఆయనకు ఓటేయండి, వేరే వాళ్ళకి ఓటేయండి, అంతే. అలాగే నేను చేసేది ఏంటంటే, నేను చూస్తా నాకు కులం, మతం, ప్రాంతం. నిన్న కూడా ఎవరు అడిగారు, విజయవాడ ఏదో అడిగారు సపోర్ట్ చేస్తున్నారని. ఏం చూసి సపోర్ట్ చేయాలి? మా వీధిని సపోర్ట్ చేయనా, మా స్ట్రీట్ అని సపోర్ట్ చేయాలి, మా సిటీ అని సపోర్ట్ చేయనా, మా డిస్టిక్ అని సపోర్ట్ చేయాలా, మా ఆంధ్రాని సపోర్ట్ చేయాలా, లేదా మా తెలుగు మాట్లాడుతున్నాను మా తెలుగుడు తెలంగాణ అయితే ఏంటి, ఆంధ్ర అయితే ఏంటి సపోర్ట్ చేయాలా, మా ఇండియన్ సపోర్ట్ చేయాలా? ఇలా సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే కులమా, మతమా, ప్రాంతమా ఎన్ని ఉంటాయి. అలా సపోర్ట్ చేసుకుంటే అందరూ మనోళ్ళు కాదా? అందరూ మనోళ్ళు కాదు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే మన ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి? ఇండియన్. అందరూ ఇండియన్సే కదా. జపాన్ నుంచి వచ్చిన మనం పూల్లో పెట్టి చూసుకుంటాం, ఫ్లైట్ టికెట్లు వేసి. అలాంటిది మన వాళ్ళని అట్లా చూసుకోమా? అందరూ ఒకటి. మనకు అసలు అలాంటి భేదాలు అసలు లేవు. మనకు కులాలు మతాలు ఏంది అసలు? బిగ్ బాస్ అనేది ఒక స్మాల్ సొసైటీ క్రియేట్ చేస్తుంది. అందరూ ఒకటి. ఇక్కడ సెలబ్రిటీ లేదు, కామన్ లేదు, అందరూ అవసరం అందరూ ఒకటి. అక్కడ మీ వ్యక్తిత్వాలు చూపించి మీరు మంచి అవుతారా చెడు అవుతారా, మీరు జనాలకి ఏం చెప్తారా అన్నది తప్పితే ఎందుకు అవన్నీ అనవసరం. అట్లీస్ట్ నేను అట్లాంటివి చూడము ఆనా అవన్నీ మనకు అనవసరం, చూడను. గేమ్ బాగా ఆడావా ఎంకరేజ్ చేస్తా, బాగా ఆడేదని చెప్తా, బాగా ఆడలేదని చెప్తా. కామనర్స్కి ఏమైనా అంటే వాళ్ళకి సెలబ్రిటీస్ కాదు కాబట్టి మనం బిగ్ బాస్ ఇందులో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఏదైనా సపోర్ట్ కావాలా, హెల్ప్ కావాలా, వాళ్ళకి అక్కడే బయటికి ఏమనంటే నన్ను ఏదైనా అడిగితే నేను చేయగలిగిందంటే చేస్తా.
అంతే తప్పితే గేమ్లోకి వచ్చిన తర్వాత నాకు ఎవరైనా ఒకటే. మా సొంత ఇంటి మనుషులు ఎవరైనా వెళ్తే నేను కనుక రివ్యూ చెప్తే నేను న్యూట్రల్ స్టాండ్లోనే రివ్యూ చెప్తా, లేదా నేను చెప్పను. నేను ఏదైనా చెప్పలేని రోజున నేను చెప్పను, అంతే. సో ఈ వ్యూస్ కోసం వాటి కోసం వాడే ట్రిక్స్ గిక్స్ అలాంటివన్నీ మనం చెయ్యం, మనకు అనవసరం. అలాంటివి చేస్తే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, అవన్నీ నేను చెయ్యను. ఇంకా సింపతీలు కానీ లేదంటే ఏదైనా మాటలు జారటం కానీ కావాలని ఎవరిని తిట్టేయటం కానీ నేను అలాంటివి చెయ్యాలంటే నేను చాలా చేయగలను మామ. నా దగ్గర చాలా ఉంది కూడా. నేను చూపించుకోవాలి, నేను చెప్పుకోవాలి, నేను చేసుకోవాలనుకుంటే గుండెలు పిండేసే ఉంటాయి. నేను మీ పడిన కష్టాలు అవన్నీ చెప్తే ఎప్పుడో మిలియన్ అక్కడికి వెళ్తాం, ఆ రేంజ్ ఉంటుంది. అవన్నీ అవసరం లేదు, మన టాలెంట్ చూపించుకొని ముందుకు వెళ్ళాలి ఏదైనా. అట్లాగే హౌస్లో కూడా వాళ్ళ టాలెంట్ చూసి మనం వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, నేను నమ్మేది అది. సో అమన్ నిన్న ఓవర్ యాక్షన్ కనిపించింది, కానీ ఈ అబ్బాయి కొద్దిగా ఉంది, హైప్ ఉంది. సో అక్కడ కనిపిస్తున్నాడు, తప్పు రైట్ కనిపిస్తున్నాడు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో 3rd ప్లేస్లో ఉన్నాడు మన పోల్లో. 4th ప్లేస్లో రాజకుమారి గారు ఉన్నారు. రాజకుమారి గారిది నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఏదో నేను ఇనిషియల్గా చూసి సింపతియే అనుకున్నా. సింపతి బాగా మాట్లాడారు, ఆవిడ పడిన కష్టాలకి, ఆవిడ చూసిన ప్రపంచానికి ఆవిడ బాగా మాట్లాడారు. సో ఆవిడ మాటల్లో బాగానే ఉంటారు, హౌస్లోకి వెళ్తారు అనుకున్నా సింపతి బెస్ట్గా. లేదు, ఆవిడ గేమ్ ఉంది, ఆవిడకి తెలివితేటలు ఉన్నాయి, ఆవిడ ఎఫర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆలోచిస్తున్నారు. ఆవిడకి లక్కు కూడా కొద్దిగా తోడైంది, ఫస్ట్ టాస్క్లో లక్కు తోడైంది. చాలా తెలివిగా చేస్తున్నారు. నిన్న కార్డు కూడా చాలా తెలివిగా వాడారు, తెలివితేటలు ఉన్నాయి, మాటలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఎవరైనా ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా ఒపీనియన్ చెప్పాలన్నా కరెక్ట్గానే చెప్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఆవిడ గేమ్ ఇంతే ఉంటే సో ఆవిడకి కూడా ఇంక తిరిగి ఉండదు నాకు తెలిసి. సో ప్రస్తుతానికైతే ఆవిడ మన దాంట్లో 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో శాలిని ఉంది. ఇంకా శాలిని నుంచి అన్ని ఓట్లు తక్కువలేండి. శాలిని, అపూర్వ, ఝాన్సీ, మిథిలేషు, శివసృష్టి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కొంచెం అంటే మనకు పోలేని ఓట్లలో చాలా తక్కువ. నెక్స్ట్ ఇదే నేను నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూసుకుంటే అక్కడ కూడా రోహిత్ టాప్లోనే ఉన్నాడు, ఎక్కువ ఓట్లు. రోహిత్ తర్వాత అమన్ ఉన్నాడు, అమన్ తర్వాత చరణ్ తర్వాత అపూర్వ. సో అపూర్వ గారికి కూడా ఓట్లు పడుతున్నాయి. రీజన్ ఏంటంటే అపూర్వ గారు బాగా మాట్లాడగలుగుతున్నారు, ఆ మాటలు కరెక్ట్గా పెట్టగలుగుతున్నారు, ఒపీనియన్ బలంగా చెప్పగలుగుతున్నారు. నిన్న షటప్ అంటే వెంటనే నోరు జారద్దు అని చెప్పి గట్టిగా రిటార్డ్ చేయగలిగారు. సో ఆవిడ ఆ స్కిల్ ఉంది. కాకపోతే బిగ్ బాస్లో ఏంటి అండ్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న దాంట్లో ఏంటంటే ఏదో ఒకటి టాస్క్ పర్ఫార్మెన్స్లో ఏదో ఒకటి చూపించాలి, ఆ ఎఫర్ట్స్ అయినా చూపించగలగాలి. చూపిస్తే ఈవిడకున్న టాకింగ్ పవర్కి నెక్స్ట్ దానికి 2 కలిపి ఆవిడకి ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి మరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి, ఆవిడకి ఎలా కట్ చేశారు ఏంటి అని చెప్పి. సో ప్రస్తుతం అయితే ఇది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు వెళ్ళే అవకాశం ఉందనుకో నేను చెప్తా, నా రోజు ఒపీనియన్ చెప్తా. ఎవరున్నా 2 ఒకవేళ మారితే కూడా మీకు అర్థమైపోద్ది. అలాగే జడ్జెస్ వీళ్ళకి ఏం చెప్పారంట అంటే ఓట్స్ ఎంతమంది వెళ్తారని చెప్పలేదు, కానీ ఎలా వెళ్తారు అంటే ఓట్స్ పరంగా 1, 2 జడ్జెస్ డెసిషన్ పరంగా. లాస్ట్ ఇయర్ ఏదైతే చెప్పారు సేమ్. సో జడ్జెస్ అంటే టీం ఎవరైతే ఉన్నారో జడ్జెస్ కానీ టీం కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ ఇచ్చిన ఓట్స్ డిసైడ్ చేస్తాయి. ఆ రెండింటిని కలిపి ఆ కాంబినేషన్లో సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఓట్లు రాలా ఫర్ ఎగ్జాంపుల్, కాబట్టి జడ్జెస్ వాళ్ళని తీసుకెళ్తారు. ఒక కంటెస్టెంట్ ఉన్నారు, ఓట్స్ బాగా వచ్చినాయి, పర్ఫార్మెన్స్ బాగుందన్న కూడా తీసుకెళ్తారు. ఒక కంటెస్టెంట్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఓట్స్ వచ్చినాయి అంటే మరి ఏం చేస్తారో నాకు తెలియదు. సో అది చెప్పారంట. ఆ లెక్కను చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరు ఉంటారు ఫస్ట్ 100 షోర్ షాట్ నేను అనుకుంటున్నాను అంటే రోహిత్ అయితే ఉంటాడు, 1 రాజ్కుమార్ గారు ఉంటారు, 2 వీళ్ళిద్దరైతే షూర్ షాట్గా ఉంటారు అనిపిస్తుంది. నెక్స్ట్ అంతా ఇంకా 90%, 80% అలాగా. అమన్ ఉంటాడు 3, 95% మ్యాక్సిమం. అమన్ కూడా మనం షూర్ షాట్లు వేసుకోవచ్చు నాకు తెలుసు 3. 4 చరణ్ ఉండే అవకాశం ఉంది, ఇది 60-40, ఇక్కడ నుంచి 60-40 చరణ్ ఉండే అవకాశం ఉంది 4. 5 వచ్చేపాటికి శివసృష్టి, ఆ అమ్మాయి ఉండే అవకాశం ఉంది. ఆ అమ్మాయి కొంచెం ఓట్లు తక్కువ ఉన్నా లోపల జరుగుతున్న పరిణామాలు అక్కడ ఆవిడ గేమ్ ఆడుతున్నారు, ఆవిడ టాస్ గెలుస్తున్నారు, కార్డు పవర్ ఉంది ఆవిడ దగ్గర. సో టీం దగ్గర నుంచి కూడా పుష్ ఉంది. అలా చూసుకుంటే 5 శివసృష్టి. ఇంకా 6th వచ్చేపాటికి దీనికే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నారు. సో ఝాన్సీ ఉన్నారు, ఝాన్సీ కొద్దిగా మాటలు తక్కువ ఉన్నాయి, టాస్క్ చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏముంటుందండి. శాలిని ఉన్నారు, ఝాన్సీ ఉన్నారు, అపూర్వ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరిని వీళ్ళే ఇంకా మ్యాక్సిమం ఇప్పుడున్న వరకు ఈ రోజు వరకు నేను చెప్తున్నా వీళ్ళలో ఒకళ్ళు ఉంటారు, ఒక 6 అయితే. ఇక్కడ ట్విస్ట్ ఉంది ఏంటంటే 5 అని కూడా చెప్తున్నారు. వీనెవరినో ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో ఇది సంగతి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనం ఇంకొక విషయం కూడా మాట్లాడదాం. అలా కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి రెమ్యునరేషన్ అంతా అగ్ని పరీక్షలో ఉండేవాళ్ళు మామాయిలు కొంతమంది పిఆర్లు పెట్టుకున్నారు కదా, నాకు అడుగుతున్న క్వశ్చన్లు ఇవి. ఇంకోటి చెప్తాను చూడండి, నాకు మీరు క్వశ్చన్లు అడుగుతారు, నేను వాటికి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇందాక ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, తొంటర పిల్లాడు ఎవరైనా క్వశ్చన్ అడిగాడు, నేను దానికి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆన్సర్ చేశా. తర్వాత తెలిసింది ఏంటి ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో వేరే చోట ఎవరో చెప్తే దాన్ని తీసుకొచ్చి పెట్టి నేనేదో వాళ్ళకి ఆన్సర్ చేస్తాను అనుకుంటారు. ఇవే మీరు చేసేది. నేను ఏ రివ్యూ ఎవరికి చూడండి బాబు ఆన్సర్ చేయను, మనకి ఎందుకు ఏంటి మీరు అడగటం, నేను చెప్పడం బాగానే ఉంది. సో అడిగారు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆన్సర్ చేస్తున్నా.
వీళ్ళందరూ ఇంత పిఆర్లు ఖర్చు పెడుతున్నారు కదా మామ, వీళ్ళకేమైనా అగ్నిపరీక్ష అసలు రెమ్యునరేషన్ ఉందా ఏంటి మ్యాటర్ ఏంటంటే, వీళ్ళకి అగ్నిపరీక్ష కూడా రెమ్యునరేషన్ ఉంది. ఎంత అంటే అగ్నిపరీక్ష మొత్తానికి కలిపి ఒక 50,000 పర్ పర్సన్, ఒక 50,000 వస్తాయి. సో మరి వీళ్ళు పిఆర్ ఖర్చు పెట్టుకుంటున్నారు కదా అంటే ఖర్చు పెట్టుకున్నారు, మనం ఏం చేయలేం. అగ్నిపరీక్ష మొత్తానికి కలిపి 30,000 ఒకళ్ళు, 50,000 ఒకళ్ళు, 75,000 ఒకళ్ళు అలా ఖర్చు పెడుతున్నారు. సో మిగతా డబ్బులు ఏంటి బాగుంటే మన పాకెట్లో తీసుకెసుకోవటమే. వీళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ మేకప్లు కానీ అన్నీ వాళ్ళు అక్కడ ట్రావెలింగ్ కానీ అన్నీ వాళ్ళ ఓన్ స్పాన్సర్డే. సో కొంతమంది ఎవరైతే హైదరాబాద్ కాకుండా బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెడుతున్నారు. సో అంతే తప్పితే మిగతా వాళ్ళందరూ ఓన్ ట్రావెలింగ్, ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళు ఓన్ అక్కడి నుంచి వెళ్ళటమే, అక్కడి నుంచి రావటమే, అక్కడి నుంచి వెళ్ళటమే ఇదంతా. సో అక్కడి నుంచి చేసుకోవటమే. ఇదంతా గుర్తొచ్చింది. మరి రోహిత్ హైదరాబాద్ సెటిల్డ్, ఎవరో కింద విజయవాడ అన్నారు కానీ హైదరాబాద్ సెటిల్డ్ అని చెప్పాడు కదా మొన్న కూడా అందులో ఆడిషన్లో కూడా. సో ఇంకెంతే అలా ఉంటే మరి ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. సరే, ఇది మ్యాటర్. నెక్స్ట్ మరి వీళ్ళు అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ సెలెక్ట్ అయితే వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ మావా అని మీరు నెక్స్ట్ కూడా అది కూడా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఎందుకు డిక్లేర్ చేశారంటే ముందే చెప్తారు, ముందే చెప్తున్నారు. సో దట్ మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఎంత ఖర్చు పెట్టుకుంటారు, మీకు ఇది వర్తా కాదని. అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్తే వీళ్ళకి 75,000 పర్ వీక్. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎవరైతే ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి 75,000. డ్రెస్సులు వాళ్ళవే, పిఆర్ వాళ్ళే, అన్నీ వాళ్ళవే. సో అది డ్రెస్సులు ఖర్చు పెట్టుకుంటారా, పిఆర్ ఖర్చు పెట్టుకుంటారా, డబ్బులు సేవ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని వాళ్ళ ఇష్టం. బట్ వాళ్ళ రెమ్యునరేషన్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు ఎప్పుడైతే టాప్ 15 సెలెక్ట్ అయ్యారో దాని తర్వాత 2-3 డేస్కి వాళ్ళకి ఈమెయిల్ ఏదో వచ్చినట్టుంది. అందులోనే మొత్తం మెన్షన్ చేశారు, అగ్నిపరీక్షకి మీకు ఎంత ఇస్తాం, నెక్స్ట్ బిగ్ బాస్ సెలెక్ట్ అయితే ఎంత ఇస్తాం అన్నది అందులోనే డ్రాఫ్ట్ చేసి పెట్టారు. సో అది సంగతి. చూసారా, కొత్త విషయం చెప్పానా, కొత్త విషయం తెలుసుకున్నారా? ఇట్లాంటివి ఉంటాయి మరి. చలో ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ రివ్యూ చూడండి వాళ్ళు ఒకసారి ఎపిసోడ్ రివ్యూ చూడండి. అలాగే కింద topnewsbb.com వెబ్సైట్, అందులోకి వెళ్ళి ఓట్ చేయండి. దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది టాప్ న్యూస్ అని చెప్పి, అందులో అక్కడ రండి, అక్కడ ఫాలో కొట్టండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇలాంటి ఎవరైనా అల్లరి పిల్లలు తొంటర క్వశ్చన్లు అడుగుతా ఉంటే నేను వాటికి సీరియస్గా తీసుకొని సమాధానాలు చెప్తా ఉంటే కింద మీరు మళ్ళీ కామెంట్లో మావా ఇది వాళ్ళు అడిగారు వాళ్ళకి ఎందుకు మావా నువ్వు కౌంటర్ రాస్తానే, నేను కౌంటర్ లేదా బాబు ఎవరో అడిగారు అని చెప్పాను ఆ సామె. అలా ఉంటుంది మామ, అంత టైం ఉండదు మా వాళ్ళ వీళ్ళు చూసి అంత టైం ఉండదు. మీరు చెప్తే చూడటమే, ఇక మావా నీ గురించి ఎవరన్నా మావా వాళ్ళు ఏదో అన్నారు మీరు చెప్తే చూడటం, ఎత్తుకొని చూసి అంత టైం ఉండదు. అది సంగతి. చలో, మంచి సరదాగా ఉంది బిగ్ బాస్ స్టార్ట్ అవగానే. ఆ వైపు ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు అరుచుకున్నా, ఏమైనా బూతులు వచ్చినా అదొక వైపు. మామ ఇంకొక విషయం చెప్తాను మర్చిపోయి, ఇది ఒక్కటి. మీరు ఎవరైనా కంటెస్టెంట్ని అభిమానిస్తే మీ అభిమానం వాళ్ళకి శాపంగా పాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరేమన్నా సరే ఏంటి అంతే మా ఒక 2 నిమిషాలు తీసుకుంటాను, ఇక్కడ వదిలేయాలనుకున్న వాళ్ళు వదిలేసే ముందు లైక్ కొట్టి వదిలేసేయండి. ఒకరికి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, విన్నర్ అనే కాదు, విన్నర్ కానీ రన్నర్ కానీ ఏదైనా సరే టాప్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద అన్ని కళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా అదొక తప్పులాగే ఉంటుంది. అరే వాళ్ళు ఇది చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, షార్ట్ ఫిల్మ్ చేశారనుకో, షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేస్తారు, సినిమా చేయాలి కానీ అంటారు. సినిమా చేశారనుకో, నీకు ఎందుకు డైరెక్ట్ సినిమా ముందు ఏదైనా వెబ్ సిరీస్ చేసి వాళ్ళని జడ్జ్ చేస్తారు. వాళ్ళ మీద స్క్రూటినీ చాలా ఉంటుంది. అలాగే వాళ్ళు ఎంత ముందున్నప్పుడు నాతో ఎలా మాట్లాడలేదు, ఇప్పుడు అలాంటివి చాలా వస్తాయి. మీరు వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఇంకా ఇచ్చేస్తే అది మీరు అభిమానించే కంటెస్టెంట్కి డేంజర్ అవుతుంది. ఆలోచించండి, మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఎవరెవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళ సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఇప్పుడు రాబోతున్నాయో, మీ అభిమానం వాళ్ళకి ప్లస్ అవ్వాలి. చాలామంది వాటిని చూసేలా చేయాలి, చాలా పాజిటివ్గా దాని గురించి మాట్లాడేలా చేసుకోవాలి. అలా చేయాలి. అలా అని చెప్పి కాకపట్టండి, వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే అలా అన్నావు, ఇప్పుడు నేను తప్పు చెప్పినా క్వశ్చన్ చేయండి, కానీ లేనిది రుద్దద్దు. అది ఎందుకు అనవసరం. కానీ నేను చెప్పు నాకేమనిపిస్తుంది, నేను ఏదైనా చెప్పిన తర్వాత నాకు బాధ అనిపిస్తుంది. అరే నేను ఇంత స్టాండ్ తీసుకున్నా, ఇంత చేసా, ఇంత చెప్పా, మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా చెప్తే మా ఓటింగ్ వీడియో కూడా నేను చేశాను, నాకు అంతమంది తిట్టినా కూడా నేను దాని మీద నిలబడి ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏదైనా ఇప్పుడు మీరే ఎట్లా అన్నారంటే ఇంక ఏంటి అని అనిపిస్తుంది, బాధ వేస్తుంది. ఆ బాధ ఎట్లా మారుతుంది, మీ మీదకి కోపంగా మారదు, వాళ్ళ మీద కోపంగా మారుతుంది. అందరూ ఒకేలా వాళ్ళ మెచ్యూరిటీ ఉండదు. నేను అట్లా తీసుకోను, మీరు అన్నారు కాబట్టి నేను ఎవరైతే 4-5 అన్నారు అందరు ఫ్యాన్స్ కూడా అన్నాను, ఎవరైతే 4-5 అన్నారు వాళ్ళకే చెప్తున్నా. అది అంత మెచ్యూరిటీ క్యారీ చేయలేదు అనుకోండి, అది మీ కంటెస్టెంట్కి డ్యామేజ్ చేస్తుంది. మీ అభిమానం అనేది డ్యామేజ్గా మారిపోయింది. ఆలోచించండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానని చెప్పి. ఆలోచించలేకపోతే అంటే మీకు అర్థం కాలేకపోతే నాన్న ప్రాంత సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ వెనక పెట్టుకొని చూడండి, అర్థమవుతుంది. బాగా చెప్పాను కదా, అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉంటాయి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.